హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఈరోజు వచ్చరికి దొండకాయలు, కాకరకాయలు కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి. చాలా రోజుల తర్వాత హార్వెస్ట్లు అనేది మీకు చూపిస్తున్నాను. ఈ హార్వెస్ట్ దొండకాయలండి. చూసారు, ఇది బయట వైపు. ఈ మొక్క అనేది ఒక్కసారి పెట్టుకుంటే మీకు సంవత్సరాల తరబడి అయితే వస్తూనే ఉంటుందండి కాపు. దాని దుంప ఫామ్ అవుతుంది కింద. ఆ దుంప అయితే కంటిన్యూగా వస్తూ ఉంటుంది. అది చనిపోవడం అంటూ ఉండదండి మొక్క. ఇది చనిపోయినా సరే మళ్ళీ ఆ దుంప నుంచి మళ్ళీ ఫామ్ అయిపోతుందండి, మనకు కనపడదు కూడా. అలాగా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. ఇదైతే కాపు మాత్రం అసలుకి రెగ్యులర్గా ఉంటుందండి. చూడండి, అసలు దొండకాయలు కోసే కొద్దిగా వస్తామండి ఎప్పుడు ట్రిప్ చూస్తారు కదా. ఇదైతే మామూలుగా కాపు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడు అది ప్రతి ఒక్క ఆకు దగ్గర కాయ అయితే వస్తూ ఉంటుంది. ఇలా కోసే కొందుకు మీకు ఇసుగు రావడమే తప్ప కాపు అయితే తగ్గదండి. ఇలాంటివి అయితే మాత్రం నేనైతే సజెషన్ చేస్తానండి, ఎక్కువ పెట్టుకోండి. దండలో చాలా రకాలు వచ్చినాయి. పెన్సిల్ దండని, మామూలు దండని, తర్వాత బెంగళూరు దండని, చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఏదైనా పర్లేదు, మీరు ఎంత చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టుకున్నా సరిపోతుంది. కాపు మాత్రం చాలా బెగుచ్చుగా వస్తుందండి. మేము కోసుకోగా ఇంకా ఎక్కువైపోతే మేము చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉండండి. చూడండి, కాపు అయితే మాత్రం అది ఎక్కడెక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని కొద్దిగా అల్లుకోవడానికి ప్లేస్ ఇస్తే చాలండి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ఇక్కడ కూడా చూడండి, అవి అయితే బయట వైపు పెరట్లో తీసింది. ఇది నా గార్డెన్లోవి. ఇవి కూడా చూడండి, కాపు అయితే ఇంకా చాలా వరకు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు అయితే కోసేస్తారు. కాపు అయితే హార్వెస్ట్ నాకైతే ఛాన్స్ ఉండదు. ఎప్పుడైనా వాళ్ళకి అందనప్పుడు మాత్రం నాకు హార్వెస్ట్కి నాకు చెప్తారు హార్వెస్ట్ చేయమని. అది పైన ఉండడం వల్ల, అందకపోవడం వల్ల నాకు ఆ హార్వెస్ట్ ఛాన్స్ జరుగుతుంది. లేకపోతే రెగ్యులర్గా వాళ్ళే హార్వెస్ట్ చేసేసుకొని ఇంట్లో వాడేసుకుంటూ ఉంటారు. ఇవి అయితే పైన ఉంటాయండి, అందవు కాబట్టి ఇవి నాకు ఇచ్చారు ఛాన్స్. అందువల్ల మీకు హార్వెస్ట్ చేస్తున్నాను, ఎలాగో చేస్తున్నాను కదా అనేసి. కాపు అయితే మాత్రం బాగుంటుందండి. ఇదొకటి కాకరకాయ, ములగ, గుమ్మడి ఉన్నాయి. ఆ గుమ్మడికాయలు కూడా పైన ఉన్నాయి, అందవు. ములక్కాయలు కూడా అందవు. కాకరకాయలు కూడా ఐరన్ మెస్ ఒకటి ఉందండి, ఆ మెస్కు బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా హార్వెస్ట్కి ఛాన్స్ అయితే నాకు దొరికింది. చూసారు కదా, దొండ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రెష్ కాబట్టి మన గార్డెన్లో అప్పటికప్పుడు కోసుకొని తింటాం కాబట్టి, ఎటువంటి విష పదార్థాలు ఏమి లేనటువంటి పంట కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆకు ప్రతి ఒక్క ఆకు దగ్గర ఉంటుందండి. ఒక చిన్న కొమ్మ తీసుకెళ్ళి పెట్టినా సరే మొక్క అనేది మాత్రం వచ్చేస్తుందండి. బాగా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది ఇది మొక్క కూడా. చూసారు కదా, ఇవి అయితే చాలా వచ్చినాయండి. ఇది మునగ చెట్టు మీద కూడా పైకి కూడా ఎక్కేస్తుంది. కాపు అయితే మాత్రం చాలా ఉంటుంది బాగా. ఇటు వచ్చేసరికి కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి. దొండ తర్వాత కాకర కూడా ఉన్నాయి. ఆ కాకర అయితే చూసారుగా, ఇలాగైతే హార్వెస్ట్ ఎప్పుడూ ఉంటానే ఉంటుందండి. టెర్రస్ గార్డెన్లో చిన్న ప్లేస్ అయినా సరే ఇలా అరేంజ్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కాకరకాయలు చూడండి, నేనే వీడియో తీస్తా, ప్లస్ నేనే చేస్తున్నాను కాబట్టి మీకు ఆ వీడియో అయితే క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నాను. కాపు అయితే మాత్రం ఒక చెట్టు నుంచే చాలా కాపు వస్తుందండి. ఇదని చూడండి, అది పడిపోయింది ఒకటి, అలా కింద పడిపోయి ఉంటుంది. మళ్ళీ తర్వాత నేను తీస్తానండి. అవి కూడా తీసిన తర్వాత, హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. కాకరకాయలు అయితే కూడా ఒక మొక్కకే వచ్చినాయి బాగా, ఇంకో మొక్క ఇప్పుడే పెరుగుతుంది. అంటే ఎయిట్ మాత్రం చాలా వేసానండి. మాకు ఇటువైపు ఏంటంటే కొద్దిగా పక్కనే చెరువు కనపడుతుంది కదండి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. చెరువు పక్కన ఉంది కాబట్టి పక్కన ఇవి వస్తాయండి, పందికొక్కలు అవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లుని వాటి మీద నుంచి పైకి ఎక్కేస్తూ ఉంటాయి.
ఎన్నిసార్లు అలాగని చెట్లు నరికేస్తున్నా సరే మళ్ళీ ఏదో ఒక చెట్టు నుంచి అది తీగ వచ్చిన ఆ తీగ మీద నుంచి వచ్చేస్తూ ఉంటాయి, వచ్చేసి మొత్తం కట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల కొద్దిగా ఎక్కువ మోతాదులో మొక్కలు పెట్టుకుంటే తీగలు 1-2 పోయినా ఇంకొంటాయి. ఇదిగోండి కాకరకాయలు అయితే కనపడుతున్నాయి చూడండి. కాకరకాయలు కూడా బాగానే వచ్చినాయి. ఇదిగోండి ఇంకా పెరుగుతాయి కాయలు. అలా పెట్టేస్తుంటే ఏంటంటే చాలా కాయలు కూడా పండిపోయినాయి. అవి అంతగా నేను కొయ్యిపోవడం వల్ల ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి. వీడియో నేనే తీసి నేనే చేయటం వల్ల మీకు క్లారిటీగా అయితే కాయలు చూపించలేకపోతున్నాను అనుకుంటున్నా. కనబడుతున్నాయో లేదో నాకైతే తెలియట్లా. కాపు అయితే మాత్రం బాగానే వచ్చిందండి. ఈ సైడ్కి వచ్చేసరికి ఇటు బయటకు కూడా ఉన్నాయి చూడండి. దొండకాయలు ఇవి కూడా ఉన్నాయి. దొండకాయలు కాకరకాయలు కూడా ఇటు ఉన్నాయి. ఇదండి చాలా టేస్ట్గా ఉంటుందండి దొండకాయ మాత్రం. ఈ మెస్ అల్లుకుంటే అన్ని పైకి పెడుతుంటే ఈ మెస్లో నుంచి బయటకు వచ్చేసి కాపు వస్తుంది. దొండకాయలు అయితే ప్రతి ఒక్క ఆకుగా ఉంటుందండి కాపు మాత్రం కంపల్సరిగా. చూసుకొని ఒకటి కట్ చేసుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ కనబడతా ఉంటాయి. కాకరకాయ మీకు కనబడుతుందో లేదో ఇదిగోండి, ఇది కూడా కాకరకాయ. ఇది కోసేస్తున్నా ఎందుకంటే మళ్ళీ మనం కోసేసరికి ఇది పండిపోతుంది, అలాగే ఎక్కువ అయిపోతుంది. సీడ్స్ కానీ ఎన్నని పెడతామండి, చాలా అయిపోతుంది సీడ్స్కి. చూడండి అక్కడ కనబడుతున్న కాయ, అక్కడ కూడా ఒకటి ఉంది పెద్ద కాయ. చక్కని వర్షానికి చక్కగా చూడండి ఎంత గ్రీన్స్గా ఎంత బాగా వస్తున్నాయో. క్రీపర్స్ మొత్తం ఒక సైడ్కి పెట్టుకుంటానండి. వేరే ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఒక వేరే వైపు ఉంటాయి. ఇదండి ములక్కాయలు కూడా ఉన్నాయి చూడండి, చెట్టుకి చక్కగా కాస్తున్నా చూసారా, ఇవి కూడా ఉన్నాయి. ములగ చూడండి ములక్కాయలు కూడా పెద్ద చెట్టు గాలికి ఇరిగిపోయిందని చెప్పాను కదండి. చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి, వాటికి కూడా కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా తెంపుకుంటున్నాను. ఒక పైకి బాగా పైకి ఉంటున్నాయండి. ఇదిగోండి కనపడుతున్నాయి ములక్కాయలు. ఇది అడవి మామిడి. ఇది ఫస్ట్ టైం అండి అది పూత వచ్చింది. ఫస్ట్ టైం ఇప్పుడు పూత తక్కువగానే వచ్చిందండి, కాపు కూడా తక్కువ ఉంటుంది. సెకండ్ టైం బాగా వస్తుందండి. అది పెట్టడం కూడా నేను ఫస్ట్ టైమే అడవి మామిడి. అది నాకు ఒక గిఫ్ట్గా ఇచ్చారండి. చూడండి వర్షం పడిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో అసలు. గార్డెన్ అయితే చాలా గ్రీనిష్గా ఉంటుంది. ఆకుల మీద దుమ్ము ధూళి అంతా ఉన్నదంతా కూడా పోయి చాలా ఫ్రెష్గా కనపడుతూ ఉంటుంది. మొక్కలు కూడా చాలా హెల్తీగా కనపడతాయి. చూసారు కదా, చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయి ఆకులు అవన్నీ కూడా. కొన్ని పండిపోయినాయి చూడండి కాకరకాయలు. ఇవి అందక కొయ్యలేక వదిలేశారు. ఈ పెద్ద చెట్లు అయితే మీరు చూడలేదు కదండి. ఇదండి ఇదైతే జామ పెద్దదే వస్తుంది కాయలు. ఇది వాక్కాయ, తర్వాత ఉసిరికాయ ఉంది ఇక్కడ. పెద్ద చెట్లే ఉన్నాయి ఇవి కింద పెట్టినవి. ఈ పక్కన మాత్రం ఇలా వ్యూ కనబడుతుంది. ఇది వచ్చేసరికి ముల చెట్టు అయితే ఇది చాలా వరకు మన వ్యూవర్స్ అందరూ తెలిసిందే. అది అరటి చెట్లు అండి. అరటి చెట్లు కూడా మనకి అమృతపాణి ఒకటి, తర్వాత చక్రకేళి ఒకటి ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇవి కూడా పెద్ద చెట్లే. వీటికి ఎప్పుడు కాపు ఉంటానే ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది పక్కన వచ్చేసరికి ఇది మందార చెట్టు. ఇది దీనికి ఒక చెట్టుకి 5 గ్రాఫ్టింగ్ చేశారండి కొమ్మలతో. బాగా సక్సెస్ అయింది. పువ్వులు కూడా అన్ని కలర్స్, అంటే 5 కలర్స్ మాత్రం పువ్వులు బాగా వస్తాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదండి ఈ కలర్ ఒకటి కనబడుతుంది కదా, రెడ్ ఇవి కూడా ఉండాలి, చూపిస్తాను. దీంట్లో ఒంట్రెక్క ఫుల్గా చేసేది రెడ్ ఒకటి కనబడుతుంది చూడండి దూరం మీద.
2 కలర్స్ కనబడుతున్నాయి. ఇది కూడా పెద్ద చెట్టు అయిందండి. కిందన్న నేల మీద ఉన్న చెట్టుకి నేను గ్రాఫ్టింగ్ చేశాను. ఇదంతా కూడా చాలా వరకు అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఇంకా పైన గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. ఇవి నేను కోసి చూపిస్తాను. ఇది చూడండి, గుమ్మడికాయలు కూడా పైన వచ్చినాయి. ఇదైతే హార్వెస్టింగ్ వీడియో అయితే చేయలేదండి. ఈ తీసి కట్ చేసి తీయటం అంటే కుదరదు కాబట్టి నేను మామూలుగా మీకు హార్వెస్ట్ చేసేసిన తర్వాత పెడుతున్నాను మీకు వీడియో. చూడండి, ఒక 13 కాయలు దాకా వచ్చినాయండి. చక్కగా గుమ్మడికాయలు కూడా అందరికీ చక్కగా పంచుతాను. చూసారు కదా, హార్వెస్ట్ ఇవాళది. కాకరకాయలు వచ్చినాయి, కొన్ని అయితే ఇంట్లో వాడేశారు. ములక్కాయలు, దొండ, కాకర, అలాగే గుమ్మడికాయలు చూపించాను కదా, ఇవన్నీ వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.